సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవడం అన్నటువంటిది చంద్రబాబు గారి స్వభావం అని ఆయనే చెప్తారు. ఇప్పుడు దేవాదాయ శాఖ సంక్షోభాన్ని ఆయన అవకాశంగా మలుచుకుంటే బాగుంటుంది. ఇవాళ గోశాలలు అనేది రాష్ట్రంలోని ప్రతి ప్రముఖ దేవాలయానికి అనుబంధంగా పెట్టాలి. మనకి 4 లక్షల ఎకరాల భూమి ఉంది. ఏది దేవాదాయ శాఖకి ఎవరెవరికో ఇచ్చేస్తున్నాం, ఏదేదో జరిగిపోతుంది. శుభ్రంగా 1,00,000 ఎకరాలని ప్లాన్ చేయండి. సింహాచలం, విజయవాడ దుర్గగుడి, తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రముఖ దేవాలయాలన్నిటికీ ఒక్కొక్క ఆలయానికి 25,000 50,000 ఆవులు, తిరుమల ఆలయానికి అనుబంధంగా 4 లక్షలు 5 లక్షలు ఆవులు, ఇంకా కావాలంటే 10 లక్షల ఆవులు పెట్టండి. యాదవ సామాజిక వర్గం యువతకి ఉపాధి అవకాశం అవుతుంది. అదే సందర్భంలో మిగతా వర్గాలకి వ్యవసాయం చేసుకోవడానికి అక్కడ గడ్డి పెంచడం, ఇట్లాంటి దాని ద్వారా రైతులకి ఉపాధి లభిస్తుంది. ఖాళీగా పొలాలను వదిలిపెట్టక్కర్లేదు. అలాగే గోమూత్రానికి మంచి ధర ఉంది, గోవు పేడకి మంచి ధర ఉంది, గోవు పిడకకి మంచి ధర ఉంది. అట్లాగే గోదానాలు చేసేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఈ గోవుల్ని 10,000 ఇస్తే గోదానం, 5,000 ఇస్తే గోదానం, ఇట్లాంటిది పెట్టచ్చు. తద్వారా అదొక బెనిఫిట్. అలాగే నెయ్యి ఇట్లాగా ఎవరెవరి దగ్గరనో కొనుక్కోనక్కర్లా, క్వాలిటీ నెయ్యి మనమే తయారు చేస్తాం, ఇంకా మిగిలితే అమ్మచ్చు. అట్లా కావాలంటే నాగపూర్ ఆర్ఎస్ఎస్ శిక్షణ కేంద్రం దగ్గర కానీ లేదా ఏ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని అడిగితే ఈ గోవుల ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తులు ఏమేం చేయొచ్చు, అగరబత్తీల దగ్గర నుంచి అనేక రకాలు ఉన్నాయి, అవన్నీ ఏం చేయొచ్చో చెప్తారు. ఆ ఫ్యాక్టరీలు పెట్టించవచ్చు, అనేక మంది నిరుద్యోగులకి ఉపాధి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ డైరీలు పెట్టుకోవచ్చు, ఇప్పుడు గోవులకి సంబంధించినటువంటి. అట్లాగే మహిళల్ని ప్రోత్సహించండి, ఆవులు ఇవ్వండి, పెంచుకుంటారు. ఈ సంక్షోభాన్ని కనుక సద్వినియోగం చేసి గోసంతతిని ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించగలిగితే చరిత్రలో హిందూ ధర్మ పరిరక్షకుడిగా శాశ్వతంగా ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు చంద్రబాబు గారు. ఆలోచించండి.